రుణాలు మాఫీ అవుతాయి. రైట్ కిషోర్ గారు, అంటే ఒక పథకాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్లో ఒక ప్రామిస్ అమలు చేశారు. కాకపోతే విపక్షాలు విమర్శ కోసం విమర్శ, నిజంగా నిర్దిష్టంగా ఒక కేస్ స్టడీ లాగా వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు లేదు, ఇట్లా గోల్డ్ లోన్ వాళ్ళకి రాలేదో లేదంటే రీషెడ్యూల్ అయినందుకు రాలేదో నిర్దిష్టంగా, ఎందుకంటే శాసనసభ జరుగుతుంది కాబట్టి శాసనసభలో వాళ్ళ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించిన 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో కూడా రుణమాఫీ కాని వాళ్ళు, లేకుంటే ఏదో టెక్నికల్ కారణాలు కొన్ని కావచ్చు, లేదు నిబంధనల వల్ల ప్రభుత్వం పెట్టిన నిబంధనల వల్ల కొన్ని కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అట్లా అసెంబ్లీ వేదిక ఆ విషయాలు కావచ్చు జనరలైజ్ చేసి విమర్శిస్తున్నారు అనేటువంటిది విపక్షాలు. పివి గారు, ముందుగా మీకు ఇటు సామ రామ్మోహన్ రెడ్డి గారికి, గిల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే గౌరీశంకర్ గారికి, మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏం లేదండి, అంటే రుణమాఫీ చేయడం అనేది అందరూ కాంక్షించేదే, అందరూ అడిగేది కూడా కాంగ్రెస్ వారు తమ మేనిఫెస్టోలో పెట్టారు చేయబట్టి అది చేయమనే అడిగారు. మేము అంతే అడిగాము, బీజేపీ కూడా అదే స్టాండ్ మీద ఉంది. కాకపోతే లెక్కలే మీరు చూడండి, ముందుగా 39,000 కోట్లు అన్నాం, ఇదంతా గాలిలో నుంచి తీసినవైతే అయ్యి ఉండవు. ప్రభుత్వం కూడా గవర్నమెంట్ బ్యాంకర్స్ దగ్గర నుంచి తీసుకునేది. తర్వాత 31,000 కోట్లు అన్నారు. ఈరోజు బడ్జెట్లో 24,000 కోట్లు అన్నారు. అప్పుడే ప్రశ్నలు వచ్చాయి, 31,000 అన్నారు కదా 24,000 కోట్లు ఏంటి అని. ఈరోజు లెక్కలు ఇచ్చిన దాంట్లో కూడా మొదటి విడతగా 6,000 కోట్లు, దాదాపు 6,034 కోట్లు ఏమో. రెండో విడతగా 6,200 కోట్లు దాదాపు ఇవి 12,200 కోట్లు దాదాపు ఇవి అయిపోయినాయి. మళ్ళీ మూడో విడతగా ఇంకొక 12,224 కోట్లు అన్నారు. మొత్తం కలిపితే 24,000 కోట్లు అయింది. మనం 31కి 24కి ఒక 7,000 కోట్లు అయితే తేడా ఉంది. ఇది లెక్కల్లోనే తేడా ఉంది అని అంటే తప్పనిసరిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు తగ్గారనేది ఇంకొక విషయంగా కూడా నేను ఇప్పుడు అనలైజ్ చేసి చెప్తాను. ఇప్పుడు మూడో విడత ఇచ్చే దాంట్లో 12,224 కోట్లు 17,75,000 మందికి అని అన్నారు. 17,75,000 మంది రైతులకు 12,224 అన్నారు వేల కోట్లు. అయితే ఇప్పుడు ఈ మిగిలిన 17 లక్షలు అంటే 18 లక్షలు అనుకోండి, 17.75 అనే లెక్కేశాను. 17,75,000 మందికి 1,50,000 అబౌవ్ అంటే 2 lakhsకి 1,50,000 మధ్యలో ఉండాలి. మినిమం వాళ్ళందరికీ 1,50,000 ఉందనుకుందాము. కేవలం 17,75,000 మందికి 1,50,000 మాఫీ చేస్తేనే మీకు దాదాపు 26,065 కోట్లు 625 కోట్లు కావాలండి. అదే ఒకవేళ 1,50,000 పైన 2 లక్షల కింద కదా 1,75,000 ఉందనుకుందాం యావరేజ్గా, అంటే 31,000 కోట్లు కేవలం ఈ 1,50,000 నుంచి 2 లక్షలు ఉన్న వారికే కావాల్సిన అవసరం ఉంటుంది. 17 లక్షల మందికి ఇక మీరు వందిస్తే 17,000 కోట్లు కదండి. 17 లక్షల మందికి 1,00,000 రూపాయలు చేస్తేనే మీకు 17,000 కోట్లు అవుద్ది. సో ఆ లెక్క క్లియర్గానే ఉంది. కానీ 12,224 కోట్లతోటే ఈ 1,50,000కు పైగా ఉన్న 17,75,000 మందికి రుణమాఫీ చేస్తామంటున్న విషయం ఏదైతే ఉందో లెక్కలు మ్యాచ్ అవ్వట్లేదు. బేసిక్గా ఈ మొదటిసారిది రెండోసారిది సరే, ఈ రెండు కలిపితే మొత్తం మీద 35 లక్షల మంది అన్నారు. నా అనుమానం ఏంటంటే ఈరోజు కూడా ఈ లెక్క ఎట్లా తేలుతుంది అని అంటే, ఎందుకు 12,000 దగ్గర ఆగింది? అసలైతే దాదాపు 26 నుంచి 31,000 కోట్లు కేవలం 1,50,000 నుంచి 2 లక్షలే ఉండుంటే ఈ 17,75,000 మందికే రైతులకి రావాలి కదా. మరి 12,000 కోట్లతోటే ఎట్లా జరుగుతోంది అని అంటే, ఇంటికి 3 తీసుకుని ఉంటే 3కి కలిపి 2 లక్షలు. ఇక్కడే ఆ తెల్ల రేషన్ కార్డుది ఏమైతే అన్నారో ప్రామాణికంగా తీసుకునేది ఏంటంటే కుటుంబానికి ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. అంటే ఇంటికి 3కి 2 లక్షల ప్రకారం తీసుకుంటే ఇదైతే ఇంకా ఎక్కువ అవుతుందండి. 1,50,000కే 26,000 కోట్లు, 1,75,000కు 31,000 కోట్లు, అంటే 2 లక్షలు తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఇంకో 34,000 కోట్లు ఏమవుతుంది. అయితే ఎక్కడ 12,000కే ఎట్లా జరుగుతోందంటే, ఇంటికి 3 కలిపి 2 లక్షలే తీస్తున్నది. అంటే 3లో ఒక రైతుకు వస్తుందండి. ఇది లెక్క. ఇక అది మనం ఏ విధంగా లెక్కలు చేసైనా కానీ మనము ఇది చేయలేము. సో రైతు అన్నది, రైతుకి 2 లక్షలు అందరు పోయి తీసుకోండి అన్నది ఇప్పుడు ఏమైందంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబం అయింది. రైతు యొక్క నిర్వచనం పోయినసారి మనం మాట్లాడాము. అప్పుడు మీరు అన్నది గోల్డ్ లోన్స్ గురించి జూలకంటి గారు ఎత్తారు. కానీ ఆ రోజు కూడా నేను అన్నది ఒకటే, రైతు అన్నదానికి నిర్వచనం మార్చారు. ఇదే నిర్వచనాన్ని రేపు రైతు భరోసాకి, ఉచిత కరెంట్ కూడా ఇచ్చేస్తారా? ఆ రోజు ఉండింది, ఈ రోజు కూడా అట్లాగే ఉంది.